వైసీపీ నేతల ఫోన్ ట్యాంపరింగ్ పై విచారణను 9వ తారీఖు వాయిదా వేసింది హైకోర్టు. జగన్తో సహా ముఖ్యమైన వైసీపీ నేతల ఫోన్ల ట్యాంపరింగ్ చేశారని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు 13 మందిని ప్రతివాదులుగా ఈ కేసులో చేర్చారు. టీడీపీ ప్రభుత్వం వైసీపీపై చేస్తున్న కుట్రలను ఎదుర్కొంటామని న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ నుంచి లీడర్ దాకా టెలిఫోన్ ట్యాప్ చేస్తున్నటువంటి పరిస్థితి. అఫీషియల్గా వాళ్ళు టెలిఫోను మా నాయకుడు వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఫోన్ కూడా ట్యాప్ చేసినట్టు మాకు రికార్డు దొరికినటువంటి నేపథ్యంలో మేము కోర్టులో ఇది టెలిఫోన్ ట్యాపింగ్ సమంజసం కాదు, ఇది యాంటీ నేషనల్స్ టెర్రరిస్టులు వాళ్ళకి మాత్రమే సెక్షన్ 5(2) ప్రకారం టెలిగ్రాఫిక్ యాక్ట్ ప్రకారం ట్యాప్ చేయాలా, మీరు ఒక రాజకీయ పార్టీ నాయకుల కాడి నుంచి క్యాడర్ దాకా మీరు టెలిఫోన్ ట్యాప్ చేయించడం సమంజసం కాదు. టెలిఫోన్ ట్యాపింగ్కి సహకరించినటువంటి ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావు మరియు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఠాకూరు, మళ్ళా కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎస్పీ వీళ్ళని ఈ అనాథరైజ్డ్గా మా టెలిఫోన్ ట్యాప్ చేశారు కాబట్టి వాళ్ళని ఉద్యోగాల నుంచి తీసేయమని మేము రిట్ చేయడం జరిగింది. ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ నుంచి లీడర్ దాకా టెలిఫోన్ ట్యాప్ చేస్తున్నటువంటి పరిస్థితి. అఫీషియల్గా వాళ్ళు టెలిఫోను మా నాయకుడు For more updates, please subscribe 99 TV Telugu.